శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి మేము కాదు నేను. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మకర రాశి గురించి తెలుసుకుందామండి. మకర రాశిలో డైనమిక్ శుక్రుడే ఉన్నాడు కదండి. 2వ తారీఖు నుంచి మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు 5th హౌస్ లార్డ్ అంటే దశమాధిపతిగా అయ్యాడు కదా. మీ రాశిలో ఉండడం వల్ల కళారంగంలో బాగా ప్రతిభ కనబరుస్తూ ఉంటారండి. మీరు అందంగా తయారవడము, అందంగా ఉండడము, తెలివిగా ఉండడము, ఆభరణాలు పెట్టుకోవడము, బంగారు ఆభరణాలు అంటే అందరికీ కాదండోయ్. ఎందుకంటే వాళ్ళ స్థితి రీత్యా, వాళ్ళ పొజిషన్స్ రీత్యా ఉంటుంది తప్ప వాళ్ళ జాతకాల రీత్యా అందరికీ ఉండదు. నేను చెప్పానంటే శుక్రుడు కారకత్వం కాబట్టి అందంగా ఉంటారు అని చెప్తున్నా. సరే, ఇదే శుక్రుడు ద్వితీయ భావంలో కూడా వెళ్తున్నాడు 29 నుంచి. శని కూడా ఉంటాడు. శని శుక్రుడు కాంబినేషన్ ఉండడం వల్ల ఏంటి, ఫైనాన్షియల్గా వృద్ధికరంగా ఉంటారు. మీకు శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఊరికి దూరంగా ఉండడము, కొంతమంది ద్వారా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము, మీరే వాళ్ళని అనడము, మాట తొందరపడదనం ఉండడం జరుగుతుంది మకర రాశి వాళ్ళకి. 3వ భావంలో శుక్రుడు జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఫ్లైట్స్ సంబంధించిన వాటిలో ఉంటారు. కంప్యూటర్స్ సంబంధించిన వాటిల్లో, ఈ విమాన సంస్థలకు సంబంధించిన వాటిలో కూడా ఆ విమాన సంస్థలు మెటల్స్ అంటారు కదా, అవన్నీ బాగుంటాయి. వాటిలో ఉద్యోగాలు రావడము, డెవలప్మెంట్స్ ఉంటాయి. పక్క పెడితే ముఖ్యంగా మీకు వాహన యోగం ఉంటుంది. ప్రయాణాలు చేస్తారనడంలో సందేహం లేదు. చెల్లెళ్ళకి బాగుంటుంది అనడంలో అంతకన్నా సందేహం లేదు. కాకపోతే 4th భావాన్ని శని చూస్తున్నాడు. 4th భావాధిపతి సప్తమంలో ఉన్నాడు. 4th భావాధిపతి సప్తమ స్థానంలో ఉంటే విదేశ పర్యటన చేస్తారు అని శాస్త్రం ఖచ్చితంగా ఉంది. నేను చదివినది చెప్తున్నాను, నాకు గుర్తున్నది, నేను చదివినదే చెప్తున్నా. 4th భావాన్ని శుక్రుడు శని చూసినా వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి కుజుడు మీకు ఏం ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చదువు బాగా వస్తుంది, వాహనాలు బాగుంటాయి, గృహ సౌఖ్యం ఉంటుంది, భూములు కలిగి ఉంటారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. కాకపోతే మీకు రావాల్సిన సంపదలు స్లో అవుతుంటాయి తప్ప మేమేమీ భయపడాల్సిన అవసరం లేదు. సంగీతంలో కూడా మేటి అనిపించుకుంటారు. కొద్దిగా శని చూస్తున్నారు కాబట్టి అవకాశాలు తక్కువ వస్తాయి. కానీ మీ అనుభవం కానీ, మీకు దానివల్ల సంగీతంలో ఉన్న పట్టు కానీ ఖచ్చితంగా ఏమాత్రం తగ్గదు. డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే గురుడు ఒక్కడు చాలు కదండి. పంచమ స్థానంలో ఉన్నాడు, 12th హౌస్ లార్డ్ అయినప్పటికీ గురుడు చాలా బాగున్నాడు. పంచమ స్థానంలో కోణంలో ఉన్నాడు కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంది. పుత్ర సంతాన యోగం కలుగుతుంది మీకు. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు, ప్రేమగా ఉంటారు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి కళారంగంలో ఉన్న అభివృద్ధి కలుగుతుంది. సాహిత్య రంగంలో వాళ్ళకి మరింత పట్టు పెరిగి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీరు బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్లో అంటే ధనం విషయంలో ఫైనాన్స్ రంగంలో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి. స్టాక్ అండ్ షేర్స్లో నేను ఏమాత్రం ఎవరిని కూడా ప్రోత్సహించను స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టండి అని, నాకు సంబంధం లేదు. సరే, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడండి. సప్తమ స్థానంలో కుజుడు అంత మంచివాడే కాదు, కానీ శుక్రుడితో కలిసిన శుక్రుడు దృష్టి ఉంది కాబట్టి సప్తమ స్థానానికి ముఖ్యంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయండి. అందులో డెవలప్మెంట్స్ అంటే అందులో డౌటే లేదు. ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు బాగుంటాయి. అలాగే భాగ్యస్థానంలో మెయిన్ ఇంపార్టెంట్ భాగ్యస్థానంలో కేతువుకి గురుదృష్టి ఉంది. కుజ సమానుడు కదా, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు అనడంలో సందేహం లేదు. భూముల వలన, భవనాల వలన, అంటే సపోజ్ కొంతమంది బిల్డింగ్స్ కడతారు కదా, వాటి వలన ధన సంపాదన బాగుంటుంది.
అందరూ డౌటే లేదండి. కుజుడు బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ ఇస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్ చేస్తాడు. అలాగే సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది అందులో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే కేతు ప్రభావం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు చేయడము, విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడము మీకు జరగబోతోంది. భాగ్యస్థానము వెరీ వెరీ స్ట్రాంగ్. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎంత బాగుందండి. మీకు భాగ్యస్థానం బాగుందంటే మీరు చేసేటువంటి వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేద పండితులకి చాలా చాలా అద్భుతమైన కాలము. శాస్త్రజ్ఞులకి కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు. గురుదృష్టి బాగుంది కాబట్టి కొంతమంది సాఫ్ట్వేర్ రంగం కాకుండా ఫైనాన్స్ రంగం ఉంటుంది సార్, వాళ్ళకి బాగుండడం, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి బాగుండడము, అలాగే లాయర్స్ వాళ్ళకి అద్భుతంగా వాదిస్తారు కాబట్టి చాలా బాగుండడం జరుగుతుంది. అలాగే 10th హౌస్ లార్డ్ శుక్రుడు మీ రాశిలో ఉండడము, సెకండ్ భావంలో ఉండడం కూడా, సెకండ్ భావానికి కుజదృష్టి ఉంది కాబట్టి 10th హౌస్కి కుజదృష్టి ఉంది కాబట్టి బాగుంటుంది. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ భద్రత ఉంటుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంత సందేహం లేదు. అంతేకాకుండా 10th భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి రాజకీయంగా పొలిటికల్గా ఎదుగుదల, పొలిటికల్ రంగంలో మీ జాతకాలు రీచ్ ఉంటుందండి. ప్రమోషన్స్ అంటే పదవులు రావడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. 10th భావం కూడా బాగుంది కాబట్టి మీ ఉద్యోగంలో కూడా భద్రత ఉంటూ, ఆడవాళ్ళకి లేడీస్ కూడా చెప్తున్నారండి, మీ ఉద్యోగ భద్రత బాగుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడము, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రైవేట్ రంగం మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ప్రమోషన్స్ రావడంతో పాటు మీకు ఉన్నతమైనటువంటి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో రవి బుధులు ఉన్నారండి. గొప్ప అదృష్టం ఏంటంటే రవి బుధులు 15వ తారీఖు వరకు ఉంటారు. గురుదృష్టి కూడా ఉంది. ఉంటే ఏంటి అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా దాంట్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. వస్త్ర వ్యాపారాలు కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు వాటిలో కానీ డెవలప్మెంట్స్ ఉంటాయి. 11వ భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి ఈ ఆడిటర్స్, అంటాం కదా, ఆడిటర్స్ అంటాం కదా, కాస్ట్ ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా బాగుంటుంది. మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి అనుగుణంగా డెవలప్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా అష్టమాధిపతి 12వ భావంలో రవి ఉండడం వల్ల ఏంటంటే రవి 12వ భావంలో తప్పండి, ఖర్చులు అధికంగా పెట్టిస్తూ ఉంటాడు, ప్రయాణాలు కూడా చేయిస్తూ ఉంటాడు. ఇదేమైనా మకర రాశి వాళ్ళకి గురుబలం ఉండడము, అలాగే పంచమస్థానంలో గురుడు, అలాగే భాగ్యస్థానంలో కేతువు, లాభస్థానంలో రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టము. ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరింత అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మనం అంటే మీరందరూ కలిసి దత్తాత్రేయ స్వామిని కొలవడము, దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి ఆయన, పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు పట్టడంతవే వస్తాయి. అంతేకాకుండా కాలభైరవుని పూజించడం వల్ల 8 మంది కాలభైరవులు కాశీ క్షేత్రంలో ఉన్నారు కదండి, అలాగా ఉండడం, ఆయన పూజించడం వల్ల, కాలభైరవ అష్టకం చదవడం వలన, నిరంతరము కాలభైరవుని పూజించడం వలన, గాయత్రి మంత్రం జపించడం వలన కూడా అనేకమైన శుభఫలితాలు పడంతటవే వస్తాయి. పైగా మన జాతకంలో కానీ అయితే ఇప్పుడు చెప్పినటువంటి 9 మంది గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారమై శుభఫలితాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కాలభైరవుని పూజించడం వల్ల కలుగుతాయి అనడంలో సందేహం లేదు.